హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాము. అందులో ఎక్కువ బడ్జెట్ మూవీలు కూడా మనకి ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంటాయి. కానీ ఈ మధ్య రిలీజ్ అయిన కోర్టు మూవీ మాత్రం చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందనమాట. అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ప్రియదర్శిని పులికొండ, హర్ష రోషన్, హర్షవర్ధన్ గారు, రోహిణి గారు, సులేఖ సుధాకర్ గారు, సాయి కుమార్ గారు, ప్రతి ఒక్కరండి సూపర్గా యాక్ట్ చేశారు. మన సమాజంలో పోక్సో చట్టం ఎలా ఉంది అని అంటే, కొంతమంది చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించి జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. సంవత్సరాలు జైల్లో మగ్గుతూ తమ జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో చట్టాల్లో లొసుకులు ఎలా ప్రజల్లో ఎలాంటి ముందడుగు వేసి, ఎలాంటి మెసేజ్ ఇస్తూ, తప్పులు ఎలా చేయకుండా న్యాయ వ్యవస్థను ఎలా కాపాడాలి అనేసి కొంతమంది లాయర్స్ కుతూహలపడుతూనే ఉన్నారు. బట్ కొంతమంది లాయర్స్ మాత్రము న్యాయ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేశారండి. అందుకు కారణం పెరిగిపోతున్న కేసులు, పెరిగిపోతున్న నేరాలు. అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్, కొంతవరకైనా కూడా నాలెడ్జ్ పెంచుకోండి. ఒక కోర్టులో వకాలతనామా ఫైల్ చేసిన దగ్గర నుంచి ట్రయల్స్ ఎలా ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి, హియరింగ్స్ ఎలా అవ్వాలి, అసలు కోర్టు జడ్జిమెంట్ వచ్చేలోపు కొన్ని జీవితాలు శుభ్రంగా నాశమైపోతూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన న్యాయ వ్యవస్థలో చాలామంది న్యాయవాదులు డబ్బులకు అమ్ముడుపోతూ ఉంటారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కొంతమంది ఈ రోజుల్లో మనం కోర్టుకి వెళ్తే మాత్రం జీవితం అయిపోతుంది అని కూడా నిరాశపడే వాళ్ళు ఉన్నారనమాట. ఇవన్నింటికి కోర్టు మూవీ మంచి మెసేజ్ అండి. నాకు మాత్రం బాగా నచ్చింది. మీరు కూడా చూసి మీ ఒపీనియన్ నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.